गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण कृष्ण हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 158వ శ్లోకం ప్రబోధ ప్రకరణం. ప్రబోధ సుధాకరంలో ప్రబోధ ప్రకరణం వచ్చిందనమాట. ఈ ప్రకారముగా 158 ఈ రెండు ఉదాహరణలతో 158, 59వ తెచ్చిచ్చారు. మాధుర్యం గుడపిండే యత్తస్యాశంకే అనుమాత్రేపి ఏవం నా పృథగ్భావో గుడత్వమధురత్వయోరస్తి అధరాన ఖిన్నభావః కర్పూరామోదయోరేవం ఆత్మస్వరూపమనసాం పుంసాం జగదాత్మతాం యాతి. మాధుర్యం గుడపిండే ఎత్తు తత్ తస్య అంశకే.
అనుమాత్రేపి ఏవం నా పృథగ్భావః గుణత్వం గుణత్వ మధురత్వయోః అస్తి అథవా నా భిన్నభావః కర్పూర ఆమోదయోః ఏవం ఆత్మస్వరూప మనసాం పుంసాం జగత్ ఆత్మతాం యాతి. ఇందులో మాధుర్యం గుడపిండి అన్నారు అంటే గుడపిండి ఇది గుడపిండి అంటే ఏమిటి? గుడ అంటే అందరికీ తెలుసు, బెల్లం ముద్ద అంటారు. గుడం తెలియని వాళ్ళు ఎవరో లేరు. అది అసలు అటైతే ఉత్తరాదిలో గుడాకు అంటారు. ఏది నలుపుకొని దాన్ని ఇలా నలిపి ఇలా 2 సార్లు కొట్టి అలా వేస్తుంటారు అనమాట. ఈ పక్క పాఠం చెప్తూనే ఉంటారు ఆ పక్క. అది సరే, గూడ మరి గుడాకం అంటే నిద్ర కూడా ఒక అర్థం అన్నమాట. అది గుడాకం. అది కాబట్టి గుడాకేశ నిద్రని హరించిన వాడు, తమోగుణాన్ని హరించిన వాడు. ఇక్కడ గుడం అంటే బెల్లం, పిండం అంటే ముద్ద. అదేంటి కదా, పిండం అంటే ముద్ద అంతే కదా. ఈ పిండక సంగతి ఎప్పుడు చూస్తాడు మనకి. ఎవరికైనా తద్దినాలు పెడితే అప్పుడు చూస్తే ఎన్ని పిండాలు పెట్టాడు. తాతగారికి ఎన్నో, మా ముత్తాతకి. సరే, ఈ విధంగా గోడ పిండి బెల్లం ముద్ద ఏందో ఎత్తు మాధుర్యం అస్తి. ఎత్తు ఈ మాధుర్యం అయితే ఏవి కలదో. ఎత్తు మాధుర్యం కాబట్టి ఏ మాధుర్యం అయితే ఉన్నదో అందరికీ తెలుసు. అది పెద్దవాడిని అక్కర్లేదు. ఈ మాధుర్యం నోటి ఎత్తు తీయ ఉంటుంది కలదో. తత్తు అది చెప్తున్నారు. తత్తు ఆ తీయదనం తస్య ఆ బెల్లపు ముద్ద యొక్క అనుమాత్రేపి అనుమాత్రే అదనమాట. అనుమాత్రే అంటే చిన్న పరిణామం. ఏ బెల్లం ముక్క అయితే ఉన్నదో అణువు అంటే వాళ్ళు కొట్టేటప్పుడు అంత పడిపోయిందని పడితే ఊరుకుంటామని మనం ఈసారిలోనే పారేస్తాం, లేదా నోట్లోనే వేస్తాం. ఎందుకో మళ్ళీ చేవలు వస్తాయని. బెల్లం ఉంటే చేవలు వస్తాయి. అంత పవర్ పెట్టారు భగవంతుడికి. ఎక్కడ బెల్లం ముక్కున్నా మూలం ముక్కుంటే మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చేమలన్నీ జారిపోతూ ఉంటుంటే ఏదో మొక్క పడిందిలో అనుకుంటాం. ఒకదానికి ఒక తీక్షణ అంత. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఒక పవర్ఫుల్ శక్తి ఉంటుంది. ఏమంటారా? ఇప్పుడు చేమకి ఎంత పవర్ఫుల్ శక్తి, అది ఇంతే. కలిసిందంటే డన్ వెళ్ళాలా నొప్పే. అర్థంగా జై లాగి భారిస్తా, దెబ్బ కొడితే దెబ్బ సత్తది. అదేంటి అలా ఉంటుంది ఆ నొప్పులు కొన్నా. అది చేతిపోదానికి ఒక శక్తి అనమాట. సరే, మొత్తం మీద ఇప్పుడు చెప్పవలసింది ఏమిటి అంటే ప్రతి అణువులో కూడా ఆ తీపి ఉంటుంది. అది అంతవరకు పాయింట్, ఇంకేమీ లేదు. బెల్లం ముక్కలో ఏదైతే మాధుర్యం ఉందో ఆ మాధుర్యం ఏంటి? గుడపిండంలో ఉన్నటువంటి మాధుర్యము, ఆ మాధుర్యము ఎత్తు ఏది అయితే ఉందో అది ఏమిటి? తస్య అంటే ఆ గుణము యొక్క అణుమాత్రేపి అంశకే. అణుమాత్రేపి అంశకే ప్రతి అంశంలోనూ మళ్ళీ అస్థి. ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. మాధుర్యం అస్థి, అణుమాత్రేపి మాధుర్యం అస్థి. 2 విధాలుగా చెప్పుకోవచ్చు అస్థిని. లాస్ట్లో ఉన్న అస్థిని గుడపిండే మాధుర్యం అస్థి, అలాగే అణుమాత్రేపి అంశకేపి మాధుర్యం అస్థి. అది అలాగే అన్వయం చేసుకోవచ్చు. అలాగా ఆ విధంగా చేసుకొని ఇప్పుడు అలా చెప్తూ ఉన్నారు. ఏమి ఇక్కడ ఏవం అందులో ఏమిటి? ఈ ప్రకారముగా గుడత్వ మధురత్వయోః పృథగ్భావో నా. అది నా కాస్త కలుపుకుంటే మళ్ళీ నాస్తి అని చెప్పుకుంటాం. అర్థమైందా? అది అన్నిటికీ ఉపయోగమే. ప్రకారంగా ఓ దగ్గర మీద అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా
కాబట్టి ఇక్కడ ఏంటి గుడత్వ మధురత్వయోహో. గుడం మీద ఏముంటుంది? గుడత్వం. మధురం మీద ఏముంటుంది? మధురత్వం. అది మనుషుల మీద ఏముంటుంది? మనుష్యత్వం. పశువుల మీద ఏముంటుంది? పశుత్వం అంటారు. అదేగా ఈ వ్యాకరణంలో అయితే ఇది ఒక జాతి భేదం, జాతి అంటారు. పశుత్వ జాతి, మనుష్యత్వ జాతి, గుడత్వ జాతి, అలాగనే ఏదో ఒకటి ఇంకో పెట్టుకోండి. చాలాగా పులుపు ఉన్నది అనుకోండి, అదేమంటుంది? చెడు ఉంటే కటుత్వ జాతి, ఆమ్లత్వ జాతి, ఇలాగనమాట. కాబట్టి ఇది అందుకు ఇక్కడ గుడత్వానికి మధురత్వానికి పృథగ్భావ నాస్తి. గుడములోనూ మధురములోనూ గుడాన్ని విడిచిపెట్టి మధురం ఒక దగ్గర రాలేదు, మధురాన్ని విడిచిపెట్టి గుడం ఒక దగ్గర లేదు. రెండు ఒకే దాంట్లో ఉంది. గుడము అదే, దాంట్లోనే ఉంది. మధురం కూడా ఉన్నది. గుడం ఒక పక్క ఉండి అంత జాగా ఆగిపోయి మళ్ళీ మధురం ఉంటే ఈ రెండింటికి ఏమిటి భేదమా? భేదం అంటే అప్పుడు భేదం చెప్పచ్చు. ఇక్కడ గుడం ఉంది, అక్కడ తీపి ఉంది. ఇప్పుడు రెండింటికి అభేదమే. ఏమంటారు? గుడత్వానికి మధురత్వానికి రెండింటికి భేదం అదంటాడు. పృథగ్భావ భేదం నా లేదు, లేదు, రెండింటికి లేదు. ఎందుకంటే గుణగుణినోహో అభేద. గుణం ఒకటి, గుణి ఒకటి. గుణం అంటే ఏమిటి? తీపి అనేది గుణం. గుణం యస్యాస్తి సా గుణి. ఆ గుణం దేని ఎందుంటే అది గుణి అనమాట. గుణం దేని ఎందుంటే అది గుణి అవుతుంది. ఇప్పుడు ధనం ఎవరి దగ్గర ఉంటే వాడు ఏమవుతాడు? ధని అవుతాడు. గుణం ఎవరి దగ్గర ఉంటే వాడు గుణి అవుతాడు. అలాగా ఇక్కడ గుణము అన్నటువంటిది ఒకటి. గుణం అనేది గుణిని విడిచిపెట్టి ఉండదు. అలాగే తీపి అన్నటువంటిది బెల్లాన్ని విడిచిపెట్టి ఉండదు. ఇప్పుడు బెల్లం ఏమైంది? అది గుణి అయింది. ఇది బెల్లం. తీపి ఏమైంది? గుణమైంది. అది ఇప్పుడు కొండ ఉంది, ఎర్రది కొండ అన్న. ఇంకొక ఉదాహరణకి కొండ ఏమైంది? గుణి అయింది. ఎరుపుదనం ఏమైంది? గుణమైంది. కొంత మానవుల్లో కూడా అంటారు, ఒరాడు గుణం అంతేంద్రా, వాడు మార్చుకోలే. గుణం దగ్గర వీడు దగ్గర ఉన్నాడా? లేడు. మనసులో ఉన్న గుణం ఏమైంది? ఇప్పుడు మనకి అది గుణం అయింది. ఆ మనసు ఏమైంది? గుణి అయింది. అర్థమైంది కాదు? ఇలాగా ఈ విధంగా ఇద్దరికి భేదం ఏమీ లేదు. ఇంకోటి చెప్తున్నారు, రెండు దృష్టాంతాలు చెప్పి అన్వయించేస్తారు. ఇది రెండవ దృష్టాంతం ఏమిటి? అథవా నభిన్న భావ కర్పూరామోదయోరేవం ఆత్మస్వరూప మనసాం పుంసాం జగదాత్మతాం యాతి. అథవా అథవా అంటే ఇప్పుడు అది కాకపోతే, ఏది ఆ బెల్లం కాకపోతే ఇంకొక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఒకటి సూట్ అవుతుంటుంది, అందరూ ఒకటి సూట్ అవ్వదు. కాఫీ ఒకటి సూట్ అవుతుంది, టీ ఒకటి సూట్ అవుతుంది, డికాషన్ ఒకటి సూట్ అవుతుంది, లెమన్ టీ ఇంకోటికి సూట్ అవుతుంది. ఆ ప్రకారంగా 2-3 ఉదాహరణలు ఇస్తుంటారు. ఈ విధంగా ఏం చెప్తారు ఇప్పుడు? అధా ఇంతకుముందు ఏమిటి? రుచి చెప్పారు. ఏం చెప్పారు? అది బెల్లం ఏంటి? రుచి అన్నమాట. అది అది మనకి రుచి. ఇప్పుడు వాసన కోసం చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? అది అందుకని కర్పూర ఆమోదయో. ఇంకా ఏంటిది? కర్పూర ఆమోదయోహో. కర్పూరం అనేటువంటిది ఆ కర్పూరం ఆమోదం. ఆ కర్పూరంలో ఏమిటి ఆమోదం అంటే? మంచి సువాసన. ఒక వస్తువుని ఆమోదం పొందామంటే దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉండాలి, లేకపోతే స్పెషల్ చేస్తాడా? ఒక మనిషి పెద్ద గౌరవం చేసామంటే ఏదో ఒక గుణం అందులో ఉండాలి. మంచి గుణం ఉన్నవాడు మంచివాడిని మంచివాడు స్పెషల్గా ఎన్నుకుంటారు. చెడ్డ గుణం ఉన్నవాడిని ఆ సంఘవాడిని స్పెషల్గా ఎన్నుకుంటారు. మరి ఇప్పుడు ఆ సంఘం వాడు మంచివాడిని ఎప్పుడూ స్పెషల్ ఎన్నుకోడు. ఒక దొంగ ఎప్పుడు మంచివాడు నమ్మడు, ఎందుకంటే వీడు దొంగ నాలాగా దొంగ అనుకుంటాడు వాడు.
అలాగే ఇప్పుడు నమ్మడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు వంశంలో ప్రహ్లాదు పెట్టాడు, కానీ పార్టీలు చేర్చుకోలే. అర్థమైందా? చేర్చుకుంటే చరిత్ర ఉండదు కదా. ఒక చరిత్ర లోకాలకు అందడానికి ఆయన చేసిన మహోపకారం అది కదా హిరణ్యకశిపుడు. అర్థమైంది కదా. మరి ఒక లోకానికి ఒక శాస్త్రం అందిందే. ఈనాడు ఎంతమంది ప్రహ్లాద చరిత్ర చదివి బాగుపడుతున్నారా? అది సరే. మొత్తం మీద ఇక్కడ మనకేంటి, ఇక్కడ కర్పూర ఆమోదయో. అయితే ఇక్కడ రెండేమిటి, ఒకటి గుణి. కర్పూరం ఏమిటి, అది గుణి అన్నమాట. అటువంటి కర్పూరానికి ఆమోదము. ఆమోదం అంటే సువాసన. కర్పూరం ఎంత సువాసన, మంచి వాసన ఇస్తుంది. ఓ పేడ కూడా మంచి సువాసన వేస్తుంది. అర్థమైంది కదా. ఆవు పేడ ఎలా ఉంటుంది, గమగమలాడుతుంది అనమాట. మరి అందుకే దాన్ని పట్టుకొని చుట్టూ మనం అదికి ముగ్గులు పెట్టి అంత అక్కడ పేడ ఏమైంది, గుణమైంది, వాసన ఏమైంది, సుగంధి అయింది, వాసన గుణమైంది. అలాగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అథవా కర్పూర ఆమోదయో న భిన్న భావ. ఆ కర్పూరానికి అలాగే ఆమోదం అంటే సువాసనకి భిన్నమేమీ లేదు అని రెండో ఉదాహరణ చెప్పాడు. ఎంతవరకు ఏమిటి, గుడానికి తీపికి ఏమి ఆ రెండింటికి భేదమేమీ లేదు. ఈ రెండింటికి భేదమేమీ లేదు. ఒకే వస్తువునందే ఉన్నది. అందుచేత ఏవం ఈ ప్రకారముగా. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా ఆత్మస్వరూపమనసాం పుంసాం జగత్తు ఆత్మతాం యాతి. ఏవం. ఏవం అంటే ఏమిటి, అది తీసుకోవాలి. మొదటి చెప్పినటువంటి గుణత్వం ఒకటి తీసుకోవాలి, మాధుర్యము. అలాగనే కర్పూరం యొక్క ఆమోదం. ఈ రెండు విధాలుగా ఉన్నటువంటిది ఆత్మస్వరూపమనసా. ఏమి, ఆత్మాకారమును పొందినటువంటి మనస్సు. అర్థమైంది కదా. ఇంతకుముందు చెప్పి రెండు దృష్టాంతాలు. ఇదేమిటిది, దాష్టాంతకం. ఆత్మాకారము కలిగినటువంటి ఏమి చెప్తున్నాడు, మనస్సు పొందిన మనస్సు. పుంసాం. పుంసాం అంటే ఏమిటి, పురుషులకు, సాధకులకు పుంసాం. జగత్తు ఆత్మతాం భావం యాతి, పొందుచూ ఉన్నది. ఇప్పుడు ఆ రెండు ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు మానవుడికి ఏమి ఎప్పుడైతే అంత ఎక్కడ ఉంది, మనస్సు లేకపోతే ఏమి జగత్తే లేదు. మనస్సు ఉంటేనే జగత్. ఇప్పుడు మనస్సు ఏమైపోయిందంటే తన స్వరూపాకారాకార చిత్తం అయిపోయింది. తన స్వరూపాకారాకార చిత్తం. దానికి ఏమిటి అంటే బాగా ఈ సత్సంగాలు వింటూ 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 ఆ మనస్సుని మార్చేసాం మనం ఇప్పుడు. అర్థమైంది కదా. మనస్సుని ఏం మార్చామో, ప్రపంచాకారంగా కాకుండా దీన్ని బ్రహ్మాకారాకారిత వృత్తి అనమాట. మనోవృత్తి అనండి, చిత్తవృత్తి అనండి, ఏదైనా ఒకటి లేదు. అర్థమైందా. బ్రహ్మాకారాకారిత అంటే బ్రహ్మ ఆకారం అంటే ఆకారిత, ఆకారంతో కూడినటువంటి ఆకారం. అది అనమాట. రెండుసార్లు పెడితే ఏమిటి, బ్రహ్మాకారంతో కూడినటువంటి ఆకార వృత్తి. ఈ మనస్సు ఆ వృత్తిని చెందిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఇదంతా జగత్. ఇప్పుడు ఈ జగత్తల్లా బ్రహ్మము కంటే భిన్నము కాదనే ఆకార చిత్తవృత్తి ఎప్పుడైందో, ఒకవేళ అర్థం అవ్వడానికి తీసుకుంటే, గుణిగా పరమాత్మ తీసుకుంటే, గుణంగా జగత్తుని తీసుకుంటే, ఎందుకు అర్థం అవ్వడానికి అనమాట. ఇప్పుడు ఈ ద్వయోహో అభేద. అర్థమైంది కదా. ఎలాగా భేదము, కర్పూరానికి వాసనకి అభేదము, గుడానికి తీపికి ఎలాగ అభేదమో, అప్పుడు ఈయనకి ఏం కనబడుతుంది, అంతా మధురంగా ఆయనకి కనబడుతుంది, అంతా సువాసనగా కనబడుతుంది. ఇప్పుడు ఈయనకి ఏమైంది, ఇందులో ఉన్నటువంటిది ఏదైతే
చక్కగా బ్రహ్మాకారితహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్న భావముతో మనం ఉండి ఉన్నప్పుడు ఈ జగత్తు కూడా బ్రహ్మస్వరూపమే కానీ ఇంకా పరమాత్మ కంటే భిన్న స్వరూపము కాదు. అది చెప్పడానికి ఇది అన్నమాట 2 ఉదాహరణలు. ఎలాగైతే గుడానికి విడిచిపెట్టి బ్రహ్మము లేదో, ఇది బ్రహ్మం, ఇది తీపి లేదో, అలాగే మనకి కర్పూరాన్ని విడిచిపెట్టి సుగంధి లేదో, ఆత్మని విడిచిపెట్టి జగత్తు లేదు, జగత్తుని విడిచిపెట్టి ఆత్మ లేదు. అంటే ముందు తెలియాలి కదా. అందుకే ఇది లేని చేతనే ఉపనిషత్తు సర్వం కల్విదం బ్రహ్మ. ఇది అన్నమాట. ఈ 2 ఉదాహరణలతో ఇది సమన్వయం చేశారు. ఇక చెప్తూ ఉన్నారు ఇప్పుడు, యదా యద్భావాం 160వ శ్లోకం, యద్భావానుభవ స్యాత్ నిద్రాదౌ జాగరస్యాం తే అంతః సచే స్థిరస్య లభతే హి తదా అద్వయానందం. యతు భావ అనుభవ స్యాత్ నిద్రాదౌ జాగరస్య అంతే అంతః సచేత్ స్థిరః స్యాత్ లభతే హి తథా అద్వయానందరూపం. ఇక్కడ చెప్తున్నారు ఏమిటి అంటే, నిద్ర ఆదు ఏంటంటే నిద్రకి పూర్వం, మనకి ఇప్పుడు నిద్ర ఇంకా రాలే, అర్థమైందా? నిద్ర ఇప్పుడు మనకు వచ్చిందా? రాలేదు. ఎప్పుడు నిద్ర వస్తే ఆ నిద్రాంతికి కన్నా ఉండే పూర్వం యొక్క క్షణం ఏదైందో జాగరస్య అంతే, జాగ్రత్త యొక్క అంతము ఏదుందో అది చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా. నిద్రాదౌ అంటే నిద్రస్య ఆదౌ, నిద్రానికి ముందు, జాగరస్య అంతే, జాగ్రత్తకి అంతం. అప్పుడు యద్భావ అనుభవ స్యాత్, అది ఇది అనమాట. నిద్రానికి ముందు, నిద్ర పడ్డానికి ముందు, ఇంకా జాగ్రత్త ముగించే ముందు, ఈ మధ్య సందు, అర్థమైందే, ఈ మధ్య సందు అనమాట, ఇంకేమీ లేదు. ఆ సందు ఎస్య అనుభవ స్యాత్, ఎటువంటి ఎస్య ఎవరికి లేక ఏది అని తెచ్చుకోవచ్చు. సప్తమి తెచ్చుకుంటే ఎస్ అని ఇవిడ తీసుకుంటాం ఎత్తుని, లేకపోతే ఎత్తు అంటే దేనిని, అనుభవశాత్ ఏది అనుభవం అవుతున్నదో, ఎత్తు అంటే ఏది, ఎత్తు అంటే దేనిని, ఎత్తు అంటే ఎవని యొక్క మనం విభక్తులు చేసుకోవడం. అందుచేత యద్భావానుభవ, అతనికి ఏ భావ అనుభవ, అది ఏ భావమైతే అనుభవం ఉన్నదో ఆ భావం ఏమిటిది? నిష్ప్రపంచ భావం అన్నమాట. ప్రపంచ భావము అక్కడ ఉండదు, దానికి దీనికి సంధులో. అర్థమైందా? నిద్ర పట్టక నిద్ర మనకి వస్తున్నది అంటే జాగ్రత్తకి అంతమైపోతుంది. ఎలాగంటే సూర్యోదయం అవుతుంది అనుకోండి, చీకటి పోతుంది, సూర్యోదయం వస్తూ ఉన్నది, ఆ మధ్య, అందుకే దాన్ని ప్రాతః సంధ్య. అర్థమైంది కదా. ఇది మళ్ళీ సూర్యుడు అస్తమైపోతుంటాడు, చీకటి వస్తుంటుంది, దానికి ఏమంటారు? సాయం సంధ్య. ఇది అనమాట. ఇప్పుడు ఈ మొక్క అర్థమైతే ఈ మొక్క అర్థమైపోతుంది. ఇది రోజు ఉన్న పనే కదా మనక. చాలా పడుకోవడం మళ్ళీ లేవడం అయితే కదా. అందులో ఏం పెద్ద ఉందా? ఆ మొక్క అర్థం ఈజీగా అర్థమైపోతుంది అందరిగా. ఆ సంధ్య అనమాట. సంధికాలాన్ని ఏమంటారు? సంధ్య అంటారు, ఇంకేమీ లేదు. సంధికాలాన్ని సంధ్య, అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా నిద్రాదో, నిద్ర ఇంక రాకముందు, అలాగని జాగ్రత్త ముగించే ముందు, ఏదైతే మనకు చక్కగా అనుభవం ఉంటూ ఉన్నదో అది ఇప్పుడు చెప్తున్నాడు. ఆ ప్రకారముగా
ఇప్పుడు ఏదైతే మనకి చక్కగా అది ఏ అనుభవం అంటే అక్కడ ప్రపంచం అనేది ఉండదు. ఆ సందు ఎంతసేపు ఉంటుందా అనేది ఊహించలేమన్నమాట. దాన్ని చాలా జాగ్రత్తగా కనిపెడుతుండాలి. బాగా కనిపెడితే నిద్ర రాదు, కనిపెట్టకపోతే నిద్ర వస్తుంది. ఈ మధ్య సందు అనమాట. అదేదో కనిపెట్టి కూర్చోడు అనుకో, మొత్తం ఆ రోజు నిద్రపోతుంది. అందుకే కనిపెట్టరు మనవాళ్ళు. అదేదో కనిపెట్టమని కూర్చోండి బాబు, రాత్రి అంతా నిద్ర లేదు, ఇంకా రేపు నుంచి కనిపెట్టలేదు అంటే రేపు నుంచి ఆ కనిపెట్టడం వేద్దాం. నేను కనిపెట్టుకోవడం నిద్రపోవలేదు. కానీ అది అందుచేత అదేదైతే అనుభవంతో సహా ఆ అనుభవం అంత అది చిత్తంలో ఏమిటి, మన యొక్క అంతఃకరణంలో స్థిరం చేత్ అర్థమైంది కదా. అది ఒకవేళ స్థిరమే కదలనిది అయినప్పుడు తదా అప్పుడు ఆ సమయం ఏంటి, అద్వయానందం లభతే, రెండవది లేనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నారు. అది అన్నమాట. ఇది సందు. ఇప్పుడు ఈ ఆత్మానందాన్ని తెలిసి మనసు గుర్తింపగలదా? అది ఎప్పుడు అంటే గుర్తించడానికి అప్పుడు గుర్తించాల. ఆత్మానందం మనసు గుర్తించగలదా అని ప్రశ్న ఒకవేళ ఎవరు వేసాడు అనుకోండి, అయా గుర్తించు. ఎలా గుర్తిస్తావు? నిద్రకి ముందు జాగ్రత్తకి అంతంలో ఏ సంధి అవుతుందో అది క్షణం కావచ్చు, 2 క్షణాలు కావచ్చు, 3 క్షణాలు కావచ్చు, 5 నిమిషాలు, నిమిషం అవచ్చు. అది అన్నమాట. ఏమి ఆ బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు అది చెప్తూ ఉన్నాడు. అది అనమాట. ఎందుకంటే ఆ సంధి ఇంకా ఒక క్షణమైనా అక్కడ ప్రపంచం ఉండదు. అర్థమైంది కదా. అది అన్నమాట విశేషం. అయితే ఇది ఏంటిది, చాలా సూక్ష్మ దృష్టి చేత గమనింపదగిన విషయం అనమాట. స్థూల దృష్టికి ఇది గబగబా పనిచేసి గబగబా ఉరకా భరికి అయిపోతుందంటే అవుతాం. ఈ సాధన అనేది నింపాదిగా సూక్ష్మంగా కనిపెడుతూ ఉంటుండాలి. అది అనమాట. అది ఈ గాబరు పెట్టి చిరాకు పరాకులు అయితే అదే అప్పుడే పోతుంది. అర్థమైందే, అది అనుబంధం ఉంటుంది. అది ఇంకా చెప్తున్నారు ఇప్పుడు 161లో, అతి గంభీరే అపారే జ్ఞానచిదానంద సాగరే స్ఫారే కర్మ సమీరణ తరళ జీవతరంగావలి స్ఫురతి. అతి గంభీరే, ఇక అపారే జ్ఞాన చిదానంద సాగరే స్ఫారే కర్మ సమీరణ తరళ జీవతరంగ ఆవలి స్ఫురతి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారనమాట. ఏకమైనటువంటి అద్వితీయమైనటువంటి ఇది సచ్చిదానందమైనటువంటి ఆత్మ భిన్నముగు బ్రహ్మమే అని తాను ఎరిగినప్పటి స్థితిని వర్ణిస్తూ ఉన్నారు. ఆత్మ భిన్నమైన బ్రహ్మము తానే అనేటువంటి స్థితిని ఇక్కడ చెప్పబోతున్నారు. ఎలాగంటే అతి గంభీరే, గంభీరం అంటే ఏమిటి, చాలా లోతైనది. వీడు భలే గంభీరమైన మనిషి అంటే కొంతమంది ఈ గంభీర శబ్దం రాక వీడు భలే లోతుగుండు మనిషి అండి అంటారు. అర్థమైందా? ఈ లోతుగుండు అంటే అందరికి అర్థం, లోతు గుండె మనసు అనమాట. లోతు గుండె అది వాడతారు పెద్దవాళ్ళు, తెలీదా? అందుచేత లోతు గుండె మనస్సు, భలే లోతు గుండు అంటే లోతుగా గంభీరం. అది అటువంటి గంభీరమైనటువంటి విషయం వాళ్ళలో ఉంటుంది. సముద్రం మంచి గాంభీర్యం. అది ఎప్పుడు కొన్ని రత్నాలన్నీ లోపల దాచుకుంటాయి, బయటికి కనబడదు. ఎవడైతే విషయాలు బయట పెట్టడో వాడిని ఏమంటారు? గంభీర హృదయము. అర్థమైందా? అది ఆ విధంగా ఇది అతి గంభీరే, చాలా గంభీరమైనటువంటిది, మిక్కిలి లోతైనటువంటిది. అపారే, అపారే పారము అంటే ఒడ్డు, అపార సంసార సముద్ర మధ్య అని అంటారు కదా.
ఇందులో సమ్మజ్జితాం అని మన దీంట్లో. అందుచేత అపారము, పారం అంటే ఒడ్డు, అపారం అంటే ఆ ఒడ్డు ఎక్కడ కనపడదు అన్నమాట దీనికి, ఈ సముద్రానికి. అర్థమైందా? ఏ సముద్రానికైనా ఒడ్డు కనపడుతుంది, కానీ అలాగనే ఈ సముద్రానికి ఒడ్డు కనపడదు. అందుకు పారం, పారం అంటే అవతల ఒడ్డు గట్టు కనపడుతుంటుంది, కానీ ఇది అపారం. అందుకే పారం యాతి సుఖేన సహా. మనం చెప్తారు రోజు గీతలో, గీతా కల్పతరం భజే భగవత అని మనం చెప్పుకుంటాం కదా. అలాగనే పారం యాతి సుఖేన సహా, అది పారం. ఈ గీతను పట్టుకుంటే ఆ ఒడ్డును దాటిపోతాడని ఒక మొట్టమొదటి సాధన అనమాట. అంటే చెప్పడం, నువ్వు తేలిగ్గా నడుచుకెళ్ళ దాటిపోతా అని. దీనికి ఒడ్డపాడా, దీనికి ఒడ్డు లేదట, అది చెప్తున్నాడు. అపారే కాబట్టి ఏంటిది? అపారం అంటే అనంతం అంటే, పారం అంటే ఒక అంతము, అపారం అంటే అనంతం, అతి గంభీరమిక్కి లోతైనటువంటిది, ఇది అనంతమైనటువంటిది. స్ఫారే, మళ్ళీ ఇక్కడ స్ఫారే అంటే వ్యాపక స్వరూపం, ఓ వ్యాపం. విభు అన్న వ్యాపకమే, విభు అన్న వ్యాపకమే. సంస్కృతంలో స్ఫారే ఆంచి విశాలంగా అంతటా వ్యాపించినటువంటిది అన్నమాట. అటువంటిది ఏమిటయా? అది ఇంతవరకు ఏమిటి? అది గంభీరమైనటువంటిది, అపారమైనటువంటిది, స్ఫారమైనటువంటి ఈ మూడు విశేషణలతో ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. దేనికైనా ఒక విశేషణం ఉంటేనే ఒక గౌరవం ఉంటుంది. అందుకే ప్రతి వాళ్ళు ఇద్దరు పేరు పెట్టి పిలిచినప్పుడు ఒకతలో రాస్తే పూర్వం ఏమిటి? శ్రీమాన్, శ్రీమాన్, మంచివాడ, ధనవంతుడా, కాంతివంతుడా అని. తిరగలు ఎట్లా రాస్తే ఏమంటారు? శ్రీమతి అంటారు. ఈ స్త్రీలన్నీ ఇవన్నీ దేనికి? విశేషణాలు. విశేషణాలు ఉంటే కదా వ్యక్తిని ఆ విషయం తెలుస్తుంది, ఏమీ లేకపోతే అలాగా. అందుచేత ఈ విశేషణాలన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఇవి ఎక్కడుంటాయి ఈ విశేషణాలు? ఈ విశేషణాలు ఇంకో దగ్గర ఉండవో, అర్థమైందా? ఈ విశేషణాలంతా ఇప్పుడు చెప్తున్నాడు. జ్ఞాన చిదానంద సాగరే, అది అనమాట. అర్థమైంది కదా? ఈ సాగరం ఎలాంటిదయ్యా? ఈ జ్ఞాన చిదానందమైన పరమాత్మ ఆ యొక్క సర్వాధిష్టానమైనటువంటిది, చిదానంద స్వరూపమైనటువంటిది, పరబ్రహ్మమందు పరబ్రహ్మను భాషించినటువంటిది, ఇంకా స్వభావ సిద్ధ సమస్త వివిధమైనటువంటి పరిజ్ఞానమైనటువంటిది సముద్రం. సామాన్యం కాదు. ఈ సముద్రానికి ఎలాంటిది? జ్ఞాన చిదానంద సాగరే. ఎలాంటిది ఈ సాగరం అంటే? అతి గంభీరంగా ఉంటుంది, అపారంగా ఉంటుంది, స్ఫారే విశాలంగా ఉంటుంది. ఇంకేమిటి? ఇది ఇటు విశేషములతో కూడినటువంటిదే జ్ఞాన చిదానంద సాగరం. ఇది ఏమిటి? జ్ఞాన చిదానంద సాగరం అనేది విశేషం, ఇవి విశేషణాలు. ఏమంటారు? ఇవి గుణాలు, ఇది గుణి. అంటే మనం అర్థం అవడానికి అక్కడికి వెళ్ళేసరికి అంతా ఒకటే. ఇవన్నీ సముద్రంలో కలిసిపోయిన నదులన్నీ. అక్కడ గంగా అనేది తెలుపు, అది తీపి ఉండదు. యమునా అనేది వగరు, ఆ రంగు ఉండదు. అందులోకి వెళ్ళక ముందు మనం కొన్ని తెలుసుకోవాలి కదా, అది అనమాట. ఎలాంటిది పరమాత్మ అంటారు అంటే ఎలాంటిది? అతి గంభీరమైనటువంటిది. అలాగని అపారం, దానికి పొడ్డే ఉండదు. స్ఫారే మంచి విశాలమైన వ్యాపకతో కూడినటువంటిది. అటువంటి జ్ఞానం, జ్ఞాన ఏవ చిత్తు, జ్ఞాన చిత్తు. చిత్తు వేరు, జ్ఞానం ఏదు కాదు ఇక్కడ. చిదేవ ఆత్మ, చిదాత్మ, చిదేవ జ్ఞానం, సిజ్ఞానం. అది ఆ విధంగా జ్ఞాన చిదానంద సాగరే, అటువంటి సాగరమునందు చెప్తున్నారు ఇప్పుడు. అయితే మరి ఎక్కడైనా సాగరాలు ఉన్నాయంటే, సముద్రాలు ఉన్నాయంటే అలలు వస్తూనే ఉంటుంటాయి. స్వభావం అది. ఎక్కడ అలలు రాకుండా ఉండదు, అలలు వస్తూనే ఉంటుంటాయి. అలాగని ఇక్కడ ఏంటి అలలయ్యా చెప్తున్నారు? కర్మ సమీరణ తరలాహ. ఇక్కడ ఏమిటయా? అలలు, సుడిగాలులు, సునామీలు వస్తూనే ఉంటుంటాయి. బడభాగ్నులు ఒకటేంటి, సముద్రంలో బడభాగ్నులు వచ్చేస్తాయి, సునామీలు వచ్చేస్తాయి.
ఇంకా పెద్ద పెద్ద అలలు వచ్చేస్తాయి. అవేటి కర్మ సమీరణ తరళాహ. మరి ఏవైతే ఆ పూర్వజన్మ కర్మవాసనలన్నీ ఉన్నాయో అవి ఏం చేస్తాయి, ఆ వాయువులు వీచి 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 మనకి దాని మీద తరలిస్తూ ఉంటుంటాయి. ఈ జ్ఞానానంద మహాసాగరమే అయింది కదా. ఈ సాగరంలోనే మనదంతా ఒక సాగరం. ఈ సాగరంలో ఏమొస్తున్నాయి మనకి, తరంగాలు కెరటాలు వస్తూ ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఏదైనా ఊగుతుంది కదా, సముద్రం ఊగుకుంటుంటుందా, ఊగుతూనే ఉంటుంది, మనం ఊగుతూనే ఉంటుంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ ఊపు లేకుండా చేసుకోవడమే సాధన. ఏమే ఊగుతు సాధన ఏంటి, ఊగుతున్న ఎన్ని డోలను ఆపడమే. ఆపాలంటే పిల్లవాడు నిద్రపోయిందో ఊపుతూనే ఉండాలి. అక్కడే కొంతమంది పిల్లలు చిన్నప్పుడే తెలివైన వాళ్ళు ఊపట్టు వెళ్ళారు అనుకో అంటాడు. అది దెబ్బకు మళ్ళీ కదట. అర్థమైందే. అది ఇక్కడే ఉన్నాను అంటారు. వాడికి అప్పుడే అర్థమైపోద్ది ఇక్కడ ఉన్నాను అన్నమాట. మాట్లాడే ముందే అర్థం. ఆ విధంగా వాడు ఎప్పుడు నిద్రపోతే అప్పుడు అవుతుంది. అలా అర్థమైందే. అలాగే మనం ఆగాలంటే మనం నిద్రపోవాలి. ఎక్కడ నిద్రపోవాలి? ఆ పరమాత్మలో ఈ మనసుని జోజొత్తుతానంద జోజో మొక్కుందా, నీకు ఇక్కడే పడుకో, నువ్వు అటు ఇటు పోకు, నువ్వు లేచేవా నీ మీద అల్లొచ్చి పడిపోతాయి. అలా ఊపిరి స్వాధీనం చేసుకున్నటువంటి ఇది యాత్ర. మన యాత్ర అనమాట. అంటే చెప్తున్నాడు కర్మ సమీరణ తరలా. దీంట్లో ఏమిటి, జీవతరంగావళి. ఆ యొక్క జీవులండి అలలు వస్తూనే ఉంటాయి. ఈ కర్మవాసన ఎంతవరకు పోలేదో అంతవరకు ఏదో ఒక జీవం ఎత్తాలా. అది మనిషి జీవమో, మాను జీవమో, లేక పశు జీవమో, దేవతా జీవమో, ఒక జీవమా, ఏదో ఒక జీవం ఎత్తుతూనే ఉండాల. అందుచేత ఇది మనకి ఇది గాలి అనమాట. ఈ జీవతరంగాలు అలల సమూహం అన్నమాట. ఈ గాలి వస్తూనే ఉంటుంటే గాలి ఎత్తే కానీ అలా పెద్దది రాదు. ఆ ఊపు మరీ ఎక్కువ వస్తుంది. అందుచేత స్ఫురతి బయలు కనిపిస్తూ ఉన్నది. అందుచేత ఏమిటి అంటే వాస్తవంగా ఆ సముద్రంలో అలలేమీ లేవు. మరి మన సముద్రంలో అలలు ఉన్నాయంటే మన కర్మ వాసన సమూహమే మనకి ఈ విధంగా అలలుగా పరిణమించి ఇందులో మనం అటు ఇటు ఊగుతూ ఉన్నాం. మరి అలలుగా వచ్చిందే ఊగుతుంది. ఇది ఒక నావ. ఈ శరీరం ఏమిటి, నావ, అంతే కదా. ఈ నావ అలల్లో తట్టుకునేటట్టుగా మనం సాధన చేసుకోవాలి. అలా పడిపోయింది అనుకో నావ, అలల్లో సముద్రం మునిగి చచ్చిపోతాం. అర్థమైందా? అలా చావకుండా ఉండడానికి ఇదే అనమాట. అర్థమైందా? ఇది అందుకు చస్తే పుట్టాల, సావకుంటుంటే మంచిది. అంటే సావమా, ఇది తెలుసుకొని చావాలి, అదనమాట. ఇది తెలుసుకొని చేస్తే మళ్ళీ సముద్రంలో మళ్ళీ ఓగం. అది అనంతమైన సముద్రంలో అప్పుడు అందరిలో ఉంటాం. ఇప్పుడు వాడు వేరు మన వేరు ఇవన్నీ ఉండదు. అప్పుడు మనం ఎప్పుడు లైవ్ అయిపోయి మొత్తం ప్రపంచంలో ప్రతి వాడి హృదయంలో ఉంటాం. ఇంకే నష్టం మనగా. ఒక దగ్గర ఉంటే కష్టం, కానీ అందరిలో ఉంటే ఏం కష్టం అందా. ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నాడు అనమాట. 164 అయింది. 61 అయిందా? సరే. అది 162 ఇప్పుడు. 162. కరతర కరై ప్రదీప్తే అభ్యుదితే చైతన్య దిగ్వాంసో స్ఫురతి మృషైవ సమంతాదనేక విధ జీవముర్గ తృష్ణ. ఇంకొక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రపంచం అన్నటువంటిది పరమార్థ సత్యమా కాదా అన్నటువంటిది ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. మరి ఈ విచిత్రమైన జీవులంతా కదా ప్రపంచం. ఇది ప్రపంచము, ఇది పరమార్థంగా సత్యమేనా కాదా అనే భావం వస్తే కర తర కరై
ప్రదీప్తే అభ్యుదితే చైతన్య తిగ్మాంసో స్ఫురతి మృషా ఏవ మృషైవ సమంతాతో అనేక విధ జీవ మృగ తృష్ణా కర తర కరై. అది ఏమి ఇదంతా ఈ విశేషణాలన్నీ కూడా ఎవరికంటే సూర్యుడికి అన్నమాట. అర్థమైంది కదా? ఈ వచ్చిన విశేషాలు ఎవరికై అనుకుంటే సూర్యుడికి. అది ఎందుకంటే లాస్ట్లో ఇచ్చాడు కదా దిగ్మాంసం. అందుచేత ఖర తర కరై మిక్కిలి తీక్షణమైనటువంటిది అన్నమాట. కర అంటే మంచిగా దీనిగా ఉంటుంది. అది ఎలాంటిది? కరతరం. నా కరం అంటేనే గొప్ప ఇది. అది అలాగే కరతరం అంటే ఇంకా గొప్పనేది. దీని చేత కరతరిహి అంటే కరతర కరిహి, వీటి ద్వారా అంటే గొప్పదైనటువంటి మంచి తీక్షణ ఉగ్రంతో కూడినటువంటి ప్రదీప్తే. ప్రదీప్తే అంటే మిక్కిలి ప్రకాశవంతం. ఇంకా ఏమిటి? కరతరానికి ప్రచండము అంటారు. ప్రచండము అది చండశాసనుడు అంటారు. చూసావా? వాడు వదలనే వదలడు అనమాట. అంత తీవ్రమైన మాట. వీడు హరిశ్చంద్రుడు వెనకత నక్షత్రుడు వెళ్తాడు. ఆయన పేరేమిటి? చండశాసనుడు అనమాట. ఎవరి పేరు? నక్షత్రుడు. ఎందుకంటే వదలడు కదా. ఆ డబ్బులు ఇచ్చిన దాకా వదలడు. ఎవరిని? హరిశ్చంద్రుడిని. ఆయన వెనక పోయినాడు. ఇక మనమైతే ఈ చండశాసనుడు ఎప్పుడు వదులుతాడో అనుకుంటాం. హరిశ్చంద్రుడికి వీళ్ళే సంతోషం. ఎందుకంటే మన ఇవ్వాల్సిన దానికి మన ఎంత వస్తూ ఉన్నాడు. ఈ చండశాసనుడు ఉంటేనే మనకి మంచిదని ఆడుకుంటాడు. ఎవడు? ఎగే వెలిసినాడు అనుకోడు. ఉంటే మంచిది అనుకోడు. ఇది ఎప్పుడు పోతాడో అనుకుంటాడు. అంటే అలాగా చంద్రశేషరుడు అనేవాడు ఉగ్రరూపంగా బ్రహ్మాండమైనటువంటి ప్రదీపం కాంతితో అభ్యుదితే. అది మిక్కిలి ప్రకాశమైన. ఎలాగా అంటే కరతరై ప్రదీప్తే చైతన్య తిగ్మాంసం అభ్యుదితే. నా చైతన్య తిగ్మాంసం అంటే ఇతడు ఎవడితడో? సూర్యుడు అనమాట. ఇక్కడ ఇదండి జ్ఞానసూర్యుడు. ఆ జ్ఞానసూర్యుడు అభ్యుదితే. ఈ ప్రకారముగా ఈ జ్ఞానసూర్యుడు ఎప్పుడైతే మనకి ఉదయించినాడో ఇప్పుడు ఏమైపోతుంది? సమంతాత్. సమంతాత్ అంటే అంత. ఏది? అంత మొత్తం అంతటా. సో ఇప్పుడు సూర్యుడు ఉదయించాడో చక్కగా అంతా వెలుతురు వచ్చేస్తుంది అన్ని వైపులా. ఇప్పుడు అంతకుముందు మనకి ఏమిటి అంటే ఆ ప్రచండమైనటువంటి తీవ్రంతో ఆ సూర్యుడు ఎప్పుడైతే కనపడుతూ ఉన్నాడో అటువంటి దూరం వెళ్ళేవాడు కూడా మనం. అక్కడి నుంచి ఎడారుల వైపు చూసామనుకోండి, అక్కడ ఏం కనపడుతుంది మనకి? వస్తుంది కదా మరీచిక అంటే ఎండ మామూలుగా కనపడుతుంది. ప్రచండమైన ఎండ మనకు కనపడినప్పుడు అది చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రకారముగా అనేక విధ అనేవి జీవ మృగ తృష్ణా. ఇప్పుడు అనేక విధములుగా జీవ మృగ తృష్ణా. జీవులకి ఏమిటి? మృగతృష్ణ అన్నటువంటిది కనబడుతుంటుంది అనేక విధాలుగా ఎండమావుల్లో చూసేసరికి. అది ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎంతవరకు అయితే మనకి ఈ ప్రచండమైనటువంటి ఈ భాస్కర ఉదయము మనకి సత్యప్రతిగా కనబడుతూ ఉందో అంతటన్నా ఆ కనబడేటప్పుడు ఏమవుతుంది? ఈ ఎండమావులుగా కనపడదు. అది ఇక్కడ కావాల్సింది. అలా కాకుండా మధ్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎండమావులుగా కనబడుతుంది. ఇది రెండు ఇక్కడ అర్థమయ్యేలాగా బాగా మనకి ప్రచండంగా ఎండ ఉందనుకోండి, ఎక్కడ సద్దు లేకుండా, అప్పుడేమవుతుంది? ఆ ఎండమావులుగా మరుమరీచుకలవన్నీ కనబడవు. అది మందాందంగా దూరంగా ఉండేటప్పుడు ఏమవుతుంది? ఏదో మంచులాగా కనబడినట్టుగా, నీళ్ళు కనబడినట్టుగా కనబడుతుంటుంది. అది చెప్తున్నారనమాట. అప్పుడు అది కనబడినప్పుడు ఏమైపోయింది? అది కనబడుతున్నప్పుడు ఇది ఎలా కలిగింది? మిథ్యాన్ని కనబడింది. ఎండమావులు
మనకి ఎప్పుడైతే ఎండ తీక్షణంగా కనబడుతూ ఉన్నదో ఆ కనబడేటప్పుడు ఎండమావుల్ని మనము ఇది సత్యంగా భాషించదు, మిథ్యగా భాషిస్తుంది. లేని మందంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎండమావులు అంటే ఏమిటి, దూరాన్ని ఒక ఎండమావుల్ని చూసి నీరు ఉన్నది అనుకుంటాం. అది ఇక్కడ మృగతృష్ణ అంటే అర్థం ఏంటి, జీవతృష్ణ. జీవుడికి తృష్ణ ఏమిటి, ఆ యొక్క నీరు ఉందని. ఎప్పుడు ప్రచండమైన ఎండ వచ్చేసిందో ఇంకా వాడికి నీరేమీ కనపడదు. అది మామూలు అప్పుడు ఏముంది, సత్యంగా కనపడుతుంది. మంచి ప్రచండమైనటువంటి ఎండ వస్తే మిథ్య అని కనబడుతుంది. దాన్ని ఆత్మాన్వయం ఇప్పుడు చేస్తాడా. ఈ ప్రకారముగా మృషాయేవా మృషాయేవంటేటి మిథ్యయే అంటే నిజముగా వస్తువు అక్కడ లేనట్లు. ఇక దాని ఆకారాదులు మాత్రము మనకేమిటి స్ఫురతి ప్రకటమవుతుంది, వస్తువు మాత్రం అక్కడేమీ ఉండదు. ఒకటి ఇక్కడ రెండు పద్ధతులు అన్నమాట మనకి ఇక్కడ. ఎలాగంటే ఒక్కొక్కసారి దూరంగా మనకున్నప్పుడు ఎండమావులు కనపడతాయి, ఆకారాలు కనపడతాయి, వాస్తవంగా ఉన్నాయంటే అక్కడ లేవు. అదే ప్రచండమైన ఎండ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి కనబడదు, ముందు లేదు. అలాగే ఎండ మనకి ప్రకాశం వచ్చినాక లేదు. అలాగనే ఆ ఎండమావులు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా చెప్పబోతాడు. తనకి ఈ యొక్క జ్ఞాన ప్రకాశం ప్రచండంగా లేనప్పుడు ఏమి ఈ జగత్ ఎలా ఉంటుంది, ఎండమావుల్లా ఉన్నట్టే కనబడుతుంది, దూరాన్ని నీరున్నట్టే కనబడుతుంది. ఎప్పుడు ప్రచండమైన జ్ఞానం మనకు కలిగిపోయిందో అక్కడ ఏమవుతుంది, ఇంక జగత్తే లేనట్టు కనబడుతుంది. అది ఉదాహరణ ఇక్కడ చెప్తాడు దానికి అనమాట. ఆ ప్రకారముగా చెప్తున్నారనమాట. ఇది ఇదికు ఖరతరహ అటువంటిది తీసుకొచ్చాడనమాట. ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు ఇంకా చెప్తున్నారు. అంతర్దృష్టే యస్మిన్ జగత్ ఇదం ఆరాహాతుం పరిస్ఫురతి దృష్టే యస్మిన్ సకృదపి విలీయతే క్వాపి అసద్రూపం. అంతః దృష్టే యస్మిన్ జగత్ ఇదం ఆరాత్ పరిస్ఫురతి దృష్టే యస్మిన్ సకృదపి విలీయతే క్వాపి అసద్రూపం. ఇంకొక ఉదాహరణ రూపంలో మనకి అన్వయం చేస్తున్నారు ఇక్కడ. ఎట్లా అంటే అంతః అంటే బుద్ధి గుహలో లేదా అంతఃకరణములో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మనం. ఆ లోపల యస్మిన్ ఏదైతే మనకి అధికరణం యస్మిన్ అంటే ఏ అధికరణం, సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మ. ఆ దృష్టే కాబట్టి ఇక్కడ రెండు ఉన్నది అనమాట. ఏమి ఒకటి ఆసమంతా దృష్టే, అది చూడబడుచున్నది అని ఒక అర్థం అనమాట. ఆ దృష్టే ఇక్కడ ఏం చెప్పాడు, అదృష్టే చెప్పాడు. అదృష్టే అంటే కనబడినప్పుడు, అది అదృష్టే అంటే ఏమిటి, కనబడకుండా ఉండేటప్పుడు. ఏమిటి కనబడకుండా ఉండడం ఇక్కడ, మరి మొదట అంతః లోపలేమిటి మనకి బుద్ధి గుహయందు. యస్మిన్ అంటే ఏదైతే నిర్గుణమైనటువంటిది, నిరాకారమైనది, సచ్చిదానంద రూపమైనటువంటిది. అదృష్టే అంటే మనము చూడనప్పుడు, బుద్ధి గుహలో ఇది ఆత్మ అని నిర్దేశించనప్పుడు, అది అలాగంటే అర్థమైపోతుంది. చూడనప్పుడు అంటే ఏమిటి, మన బుద్ధి గుహలో ఇదే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ అని. అదృష్టే అంటే ఏమిటి, అది మనం చూడనప్పుడు అంటే నిర్దేశించినట్టు. అది మనకు నిర్దేశిస్తే కదా అదృష్టం. మన బుద్ధిలో ఎప్పుడైతే ఆత్మ నిత్యమైపోయిందో అప్పుడు దృష్టే సతి. మన బుద్ధిలో ఎప్పుడు ఆత్మ నిత్యం కాలేదో అప్పుడు అదృష్టే సతి. అదృష్టం అంటే చూడకపోవడం. అదే అదృష్టం అంటే ఏమిటి, చూడకపోవడం. దృష్టం అంటే చూడడం. మామూలు అదృష్టం వేరు, అది అనుకోకుండా వచ్చింది ఆ అదృష్టం. అర్థమైందా? ఇది ద్రష్ట అంటే చూడడం, అదృష్ట అంటే చూడకపోవడం. ఏది చూడకపోవడము అంటే అది చెప్తున్నాడు.
అంతః అంతః అంటే మన లోపట యస్మిన్ ఈ యొక్క పరమాత్మ స్వరూపాన్ని అదృష్టే ఏమి చూడలేదో అది ఆరాత్ మనకి ఇదం జగత్తు ఆరాత్ అంటే దగ్గరగా అన్నమాట. ఆరాత్ అంటే సమీపంలో ఉన్నదాన్ని ఆరాత్ అంటారు. అది అటువంటి దగ్గరగా ఇదం జగత్తు ఈ ప్రపంచం పరిస్ఫురతి అది ఏమవుతుంది, అది బాగా స్ఫురణ అంతటా విజృంభిస్తూ ఉన్నది. ఎంతవరకు ఎప్పుడు విజృంభిస్తుంది? ఈ యొక్క దీని మొదటి చరణానికి తాత్పర్యం ఏమొచ్చింది? మన ఈ అంతఃకరణములో ఆత్మభావము నిత్యం కానంత వరకు జగత్తు సంపూర్ణముగా కనబడుతూ ఉన్నది. ఇది అన్నమాట. అది అంతః అంటే లోపట. యస్మిన్ అదృష్టే ఏ పరమాత్మను మనం చూడకుండా ఉంటున్నప్పుడు ఆరాత్ ఇదం జగత్తు అంటే ఏమిటి? ఎదురుగా ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి జగత్తు పరిస్ఫురతి చక్కగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు యస్మిన్ దృష్టే యస్మిన్ ఏ పరమాత్మను దృష్టి సతి కాబట్టి చూడబడుతూ ఉండగా సకృదపి దీన్ని ముందు ఇది కూడా పెట్టుకో సకృదపి కాబట్టి ఈ ఒక్క పర్యాయమైనా సరే యస్మిన్ దృష్టి సతి ఒక్కసారి అయినా సరే మనము అంటే కొంతమందికి ధ్యానంలో రోజు బాగుంటుంది, ఒకసారి బాగుండదని. ఇది అలా కాదు, ఇది బాగుండేది బాగులేపడం ఉండదు ఇక్కడ. అర్థమైందా? ధ్యానంలో ఎలాగంటే ఒకరోజు బాగా ఉంది, ఇంకో రోజు అది ఏదో కనబడలేదు అంటారు. ఇది అలా కాదు, ఒకసారి తెలుసుకుంటే చాలు, ఇంకా అది మార్పు ఉండదు ఏమంటారు. అందుకని ఈ రెండో చరణంలో ఏం చెప్తున్నారు శ్లోకంలో? సకృదపి యస్మిన్ దృష్టే సతి. మొదటి చరణానికి అర్థమైపోయింది, స్పష్టమైపోయింది. రెండో చరణానికి ఏమిటి? సకృదపి. సకృత్ అంటే ఏమిటి? ఒక్కసారి అయినా. అసకృత్ అంటే ఏమిటి? అనేక సార్లు. అర్థమైందా? కాబట్టి అందుకే ఏమి అసకృత్ ఉపదేశాత్ అంటాడు. మాటికి అది మనం వింటూ ఉంటుండాలి. అసకృత్ ఉపదేశ సూత్రంలో ఒక దగ్గర అని సకృత్ అంటే ఒక పర్యాయమైన ఒకసారైనా విచారణాత్మకంగా అది యస్మిన్ దృష్టి మన అంతఃకరణమునందు ఆ పరమాత్మని నిశ్చయం చేసినట్లయితే అప్పుడేటి అసద్రూపం క్వాపి ఇంకెక్కడ ఉంటుందయ్యా? అసద్రూపమైన జగత్ క్వా ఎక్కడ ఉంటుంది? ఇంకా ఉండదు. ఉండకేమైపోతుంది? విలీయతే. అది లాస్ట్కి ఏమైపోతుంది? విలీయతే. ప్రకాశం అందులో మనకి ఈ మనస్సు అంటే జగత్తు విలీయతే లీనమైపోతుంది, ఇంకా ఉండదు వాడికి. ఎందుకు? వీడు చూసేది ఏం చూశాడు? ఆత్మను చూశాడు. ఇక ఆత్మగానే చూస్తున్నాడు ప్రపంచాన్ని. ఆత్మ కంటే భిన్నముగా చూడలేదు. చూడకపోవడమే విలీనం అంతే. చూస్తే ప్రలీనం, చూడకపోతే విలీనం, అది ప్రళయం. కాబట్టి ఈ ప్రకారముగా మనకి చెప్తున్నారు. అది ముందు చెప్పింది దృష్టాంతంగా చెప్పి దాష్టాంతంలాగా అనేవి చేస్తున్నాడు. సకృదపి విచారణ చేసిన తర్వాత ఒక పర్యాయమైనా సరే ఏం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి. యస్మిన్ మన అంతఃకరణంలో ఈ యొక్క పరబ్రహ్మ బుద్ధి యందు ఈ పరబ్రహ్మమును నిశ్చయే సత్య దృష్టి అంటే నిశ్చయం చేసి నిలకడొచ్చిన తర్వాత ఇక అసద్రూపమైనటువంటి జగత్తు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదు. అర్థమైంది కదా? మరి ఏమవుతుంది? విలీయతే లీనమైపోతుంది. అది అందుచేతే మనం ఏం చేయాలి? సాధన దానికి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చెప్పి 164 చెప్తున్నారు. బాహ్యాభ్యంతర పూర్ణ పరమానందార్ణవే నిమగ్నో యః చిరమాప్లుత ఇవ కలశో మహాహ్రదే జహ్నుతనయాయ. బాహ్యాభ్యంతర పూర్ణ పరమానంద
అర్ణవే నిమగ్న యః చిరం ఆప్లుత ఇవ కలశ మహాహ్రదే జహ్నుతనయాయ. అది జహ్ను అంటే జాహ్నవి సంబంధమైందనమాట. కాబట్టి జాహ్నవి అంటే ఏమిటి? గంగా నది అని అర్థం అనమాట. అందుకు జహ్ను అపత్యం పుమాన్, అందుచేత గంగా నది. గంగా నది, ఆ గంగా నది యొక్క చెప్తున్నారు. అటువంటి లాస్ట్లో ఉంటుంది మీకు జహ్నుతనయాయ. అటువంటి గంగానది యొక్క మహాహ్రదే, మహాహ్రదం. హ్రదము అంటే ఏమిటి? ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది. కానీ ఆ గంగానదిలో కూడా ఒక మడుగు ఉంటుంది అనుకోండి. మడుగు చిన్న గొయ్యిలాగా ఉంటుంది, ఒక దగ్గర లోపట గబాన్ని వెళ్తున్నాం అనుకోండి. మన కింద ఎదురుస్తుంది, గబుక్కుని గోతులు పడతాడు. అది కొన్ని లోతుంటాయి, కొన్ని అంతే ఉంటాయి, ముడుగడే ఉంటాయి. కడుపు ముడుగడే ఉంటే గొడవ లేదు, లోతుకుంటే అందుకు వెళ్ళిపోతాం. అర్థమైందా? ఇది అనమాట. అందులో కూడా మడుగులు ఉంటాయి అన్నమాట. అది చెప్తున్నారు. ఆ విధంగా మహాహ్రదే, ఆ మహాహ్రదం అంటే ఓ గొప్ప మడుగు. అందులో చిరం ఆప్లుత కలశ, చిరం ఆప్లుత కలశ. అది కలశ ఇవ, కలశ చిరం ఆప్లుత కలశ ఇవ, అలా తీసుకొని సరిపోయాం. చిరం అంటే చాలా కాలం నుంచి, ఆప్లుత మునిగిపోయినటువంటి ఒక కలశం వలే. అది అక్కడికి ఉదాహరణ అనమాట. అర్థమైంది కదా? అది అందులో ఆ మడుగులో ఏమిటంటే ఎవరో స్నానాన్ని పోయినాడు పాపం. అర్థమైంది కదా? అది కప్పుకొని నీళ్ళు పడి జారిపోయారు. ఇంకేం చేద్దాం? కలశం, ఆ కలశం మడుగులోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ మడుగులోకి వెళ్ళిపోయిన కలశం అందులోనే ఉంది. ఆ కలశం వలే అంటే అర్థం ఏంటి? ఆ కలశానికి ఇప్పుడు ఎక్కడుంది? లోపట జలమే, బయట జలమే, చుట్టూ జలమే. అది ఎలాగ పూర్ణంగా నిండిపోయి ఉన్నదో జలముతో, అది ఇప్పుడు ఏమైనా చెప్తున్నాడు. ఈ ప్రకారముగా అది ఇవ అనేది ఎప్పుడు ఉదాహరణ. ఇప్పుడు ఈ ప్రకారం ఎవడైతే పరమానంద అర్ణవే నిమగ్న, అర్థమైంది కదా? తేలిగ్గా అర్థమైపోతుంది కదా. పరమానంద అర్ణవే, ఇక్కడేమిటయా? జలంతో కూడింది. అర్ణవ అంటే సముద్రం. ఆ శ్రేష్టమైనటువంటిది ఆత్మజ్ఞానం అన్నటువంటిది అహం బ్రహ్మస్యాకారాక చిత్తవృత్తితో బాగా ఉండి ఆనందాన్ని అనుభవించిన ఈ సముద్రమునందు నిమగ్న, అక్కడైతే కలశం, ఇక్కడ ఈ మనస్సే నిమగ్నం. ఇదో కలశం అనమాట. ఇక్కడ అర్థమైందా? ఈ బుద్ధే ఒక కలశం. ఇక్కడ ఇంకేం కలశం? ఇది నిమగ్న. ఇది మునిగితే అందులోనూ బాహ్య అభ్యంతర పూర్ణ, ఆ మరుగులో కలశానికి చుట్టూ నీరే, పైన నీరే, కింద నీరున్నట్టు ఇక మనకు కూడా ఏముంటుంది? లోపల వెలుపల అంత పరమానందంతో నిండిపోతాడని చెప్పారు. ఇది కథ. ఆ విధంగా చెప్పి పూర్ణాత్ పూర్ణతరే పరాత్పరే అపి అజ్ఞాత పారిహరో సంవిస్సార సుధార్ణవే విరహితే వీచీ తరంగాదిభిః భాస్వత్కోటి వికాసితోజ్వల నగాకాశ ప్రకాశే పరే స్వానందైకరసే నిమగ్న మనసాం నత్వం నచాహం. ఆ విధంగా చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలతో ఈ ప్రకరణ పూర్తి అనమాట. అందుకు 5 నిమిషాలు అయినా సరే చెప్పేస్తున్నా. కాబట్టి పూర్ణాత్ పూర్ణతరే చెప్తున్నాడు ఇక్కడ. పూర్ణాత్ పూర్ణతరే, పూర్ణాత్ పూర్ణతరే. పూర్ణతరే అంటే వాడు ములిగాడు రా అంటారు. ఇంకో నిండా ములిగాడు అంటారు కదా. ములిగాడు పూర్ణం, నిండా ములగడం పూర్ణతరం అన్నమాట. ఈ ప్రకారంగా పూర్ణాత్ పూర్ణతరే. ఇది పూర్ణాత్ పూర్ణ మొదటి కాదు, ఇక్కడ పూర్ణాత్ పూర్ణతరే. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే పూర్ణులై ఉంటారో, పూర్ణులంటే ఏమిటి? ఒక మామూలుగా తిన్నారనుకోండి, ఏమైంది? పూర్ణం, ఇంకా చాలు చాలు అంటారు. అది కడుపు పూర్ణం అయిపోయింది. ఇంకోటి
వీడికి పూర్ణమైనా అంత పాయసం ఇచ్చిన మింగగల శక్తి ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఫుల్గా తినేస్తాడు. తినేసిన తర్వాత వాడికి ఎవడో ఏమన్నాడంటే, బాబు మంచివి మళ్ళీ దొరకవు, ఇలా నోట్లో వేస్తే చాలు మెత్తగా ఉంటుంది, ఒక్కడు తినమన్నాడు. ఏది అరగలేదు అన్నాడట, బాగా తిని అర్థమైందా. అరగకపోతే తాంబూలు వేసుకోమన్నాడు. వేసుకోమంటే వాడంటాడు, ఆ తాంబూలు వేసుకునే సందు ఉంటే ఇంకో 2 గారి మొక్కలు ఇరికించబోదునా అన్నాడు. వీడు పూర్ణ తరుడు అనమాట. మనతో కొంచెం పాయసం వేస్తే తాగుతామా, వాడికి ఏది తాగడానికి మరి అది ఆ విధంగా పూర్ణాత్ పూర్ణతరి. ఆ పూర్ణుడు వారికంటే పూర్ణతుడు అధిక పూర్ణుడు. పరాత్పరి పరాత్ ఉన్నతులైన వారన్నిటికీ అందరికంటే వీడు మిక్కిలి ఉన్నతమైన వాడు. అజ్ఞాతపారే ఇదేమిటి, తెలియబడినటువంటి జ్ఞాతం ఒడ్డు కనబడుతుంది, దీనికి కనబడదు. విచితరంగాదివి విరహితే, ఎంత వర్ణనమాట పరమాత్మకి. ఇంకెలాంటిదో విచితరంగాదివి, వచ్చినవి కానీ పెద్దవి కానీ అలలు వస్తుంటాయి కదా, వాని చేత విరహితే ఏమీ లేనివాడు. సంవిత్పార సుధార్ణవే, మంచి విశాలమైనటువంటిది, వ్యాపకమైనటువంటిది. స్పారమని వచ్చింది కదా పదం, అది ఏమిటి, సుధార్ణవే, అమృత సముద్రమైనటువంటి వాడు. ఎవరు, అటువంటి పరమాత్మకి విశేషణ ఇవన్నీ కూడా. ఇంకా అందులో రెండవది చెప్తూ ఉన్నారు ఇప్పుడు. భాస్వత్కోటి వికాసిత ఉజ్వలాది ఆకాశ ప్రకాశ పరే. భాస్వత్ కోటి వికాసిత ఉజ్వల దిక్కు ఆకాశ ప్రకాశే పరి స్వా ఆనందైకరసే నిమగ్న మనసాం నత్వం నచ అహం జగత్తో. రెండవ శ్లోకం ఉంది కదా, దాని పక్కన జంట నగరాల్లో అది. కాబట్టి భాస్వత్ అంటే మిక్కిలి ప్రకాశమానం, భాదీప్త ధాతువు కదా, ప్రకాశమైనటువంటి. ఇంకెలాగా కోటి వికాసిత అంటే కోటి సూర్యుల ప్రకాశముగా ఉన్నటువంటి, ప్రకాశమైనటువంటిది. ఇంకెలాది ఉజ్వల, మామూలు జ్వాల కాదు, మామూలు జ్వాల కంటే ఉజ్వల, పెద్ద జ్వాల అన్నమాట. ఉజ్వలం, అటువంటి ఉజ్వలం అంటే మంచి వెలుగుతో కూడినటువంటిది. అదేమిటి, దిక్కు ఆకాశ. అది ఎలాగా, ఆ ఉజ్వల జ్వాలము అన్ని దిక్కులను, దశ దిక్కులను వ్యాపించి ఉంటుంది ఆ ప్రకాశం అన్నమాట, అది దిక్కు. ఇంకా ఎలాంటిది, స్వానందైక రసే. ఎక్కడి నుంచి రాదు ఆనందం అనేది, ఎక్కడ రాదు. ప్రతి వారికి ఎక్కడ తన నుంచి వచ్చిందే ఆనందం, బయట నుంచి ఆనందం వచ్చేది కాదు. ఆనందం ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది, బయట ఎక్కడ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అందుచేత స్వానందైక రసే, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆనందమిక రసమునందు పరే, అటువంటి పరబ్రహ్మ. ఎలాంటి వాడు, శ్రేష్టమైనటువంటి పరబ్రహ్మం అటువంటి వాడు. హరో, ఈ విశేషణంతో కూడినటువంటి హరో. హరో ఇక్కడేంటి, హరి అంటే ఆ యొక్క మనకు తెలియడానికి ఆ వాసుదేవుడు అనేటువంటి పరబ్రహ్మము. అక్కడ ఆ పదము వాడుకోవాలి, ఎందుకంటే వసతీతి వాసుదేవ. ఇంకా పరబ్రహ్మం ఎలాంటిది, అందరు వాసుదేవుడు అంటే అర్థం ఏమిటి, వసతి. యస్మిన్ అస్తి, ఈ సమస్తం యస్మిన్ ఈ జీవాహ సంతి సహ వాసుదేవ. యహ ఎవడు అందరిలో ఉంటాడో అతడు వాసుదేవుడు, అందుకు ఆ పదం ఇచ్చారు అక్కడ. అలాగా వాసుదేవ్ హరో. హరి అంటే ఎవరు, విష్ణు అనుకోండి, పోటీ ఏం పోయింది, వాసుదేవుడు అనుకుంటే హరి అన్న పర్లేదు, హరచేత పాపాని. హరో వాసుదేవ పరబ్రహ్మణందు ఏమిటి, నిమగ్న మనస అంటే పరమాత్మ యందు. అది అక్కడ హరి శబ్దం వచ్చింది కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోవాలి మనం, అర్థమైంది. అది అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ పరబ్రహ్మమునందు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నిమగ్న మనసా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అందరం కూడా, ఈ వేదాంతం వల్ల విని 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 మన మనస్సుని ఎక్కడ ఇటువంటి విశేషణతో కూడిన మన స్వరూపమునందు ఏం చేస్తున్నాం, నిమగ్నం, మునిగుతూ ఉన్నప్పుడు
అక్కడ ప్రశ్న ఆచార్యుల వారు అంటున్నారనమాట. ఇప్పుడు త్వం నా, అక్కడ నీవు లేవు, అర్థమైంది కదా. అహంచ నా, జగత్తు మరి నేను లేను, జగత్తు చ నా, అది నా ఎక్కడ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. జగత్తు కూడా లేదు, ఇప్పుడు మూడు కూడా లేవు, నీవు లేవు, నేను లేను, జగత్తు లేదు. ఇది అన్నమాట ప్రబోధ. ఇప్పుడు అంతా ఏమైపోయింది, పరిపూర్ణం అయిపోయింది. ఇది ప్రబోధ ప్రకరణం. ఈ ప్రబోధ ప్రకరణం ఇక్కడితో ఇప్పుడు మనకి సమాప్తి అయిందనమాట. ఇక రేపు మళ్ళీ ఇంకొక ప్రకరణం, ద్విధా భక్తి ప్రకరణం అని అది పేరు, ఆ ప్రకరణం పేరు. ఈ విధంగా ఏమి చక్కగా మరి ఈ ప్రబోధన మనం అందుకు విని వాళ్ళందరం పరిపూర్ణలో కావాలి, అది అనమాట. అది అవడానికి ఇవన్నీ ఎన్ని రకాలైనటువంటి విశేషణాలతో ఉదాహరణతో అది వాళ్ళకి ఆ శక్తి ఉంది. వాళ్ళకి ఏమిటంటే ఆ భావాలు ఉదయం కావడం అందరికీ అవ్వవు, అర్థమైంది కదా. అందుకంటే ఇంకా ఆయనంత మేధాశక్తి మనకి ఎంతవరకు ఎవరు లేరు, ఇంకా అర్థమైంది కదా. అటువంటి శంకరాచార్యుల వారు రచించిన ఇటువంటి తత్వాన్ని మనం చక్కగా శ్రవణం మననం నిధ్యాసం చేస్తే సత్కర్మనిష్ట, భగవద్భక్తి, ఆత్మజ్ఞాన సంపత్తి, ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండి మనం అందరం బ్రహ్మానందముతో విరాజనినట్లు ఆ శంకరుల వారు అమ్మవారు అనుగ్రహించెదరుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.